రేపే అత్యంత శక్తివంతమైన అమావాస్య. ఈ తిథి నాడు మీరు ఈ విధంగా చేసి చూడండి. తప్పక ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. సూర్యగ్రహణంతో కూడుకున్న అమావాస్య ఇది. కావున అశ్రద్ధ వహించొద్దు. ఇలా తప్పక చేయండి. మీరు చేయవలసిందల్లా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం అతి రహస్యంగా పాటించండి. ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులోన గుప్పెడు కన్నా ఎక్కువగా ఉప్పును పోయండి. కల్లు ఉప్పు మాత్రమే పరిహారానికి ఉపయోగించండి. అంతేకాకుండా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ అందులో వేయండి. ఒక రూ. 5 బిళ్ళ పెట్టండి. ఎందుకంటే ధన సమస్యలు ఉన్నవారు ధనాన్ని ఆకర్షించడానికి ధనం మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కావున లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ధనాన్ని ఆకర్షించే ఈ పరిహారం, అందులోన ఈ తిథి పరమ పవిత్రమైంది. కావున తప్పక పాటించండి. అప్పుల ఊబి నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. అంతేకాకుండా ఉప్పు అనేది చెడు ఉంటే తీసేస్తుంది. మనకు అప్పు అనేది ఉండకుండా చేయడానికి ఈ పరిహారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా చేసి ఆ మట్టి పాత్రను తీసుకుని వెళ్లి మీరు మీ ఇంటి వంటగదిలో ఒక మూలన కానీ లేకపోతే గనక బీరువా కిందన కానీ రహస్యంగా ఎవ్వరికి కనిపించకుండా పెట్టండి. ఈ మట్టి పాత్ర ఏమిటంటే ఈ అమావాస్య తిథి నాడు మొత్తం కూడా మీ ఇంట్లో నిద్ర చేయాలి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ని ఆకర్షించేస్తుంది. కావున మట్టి పాత్రను అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవరు నిద్ర లేవక మునిపే ఆ యొక్క పాత్రను తీసుకుని ఇంటి నుండి బయటకు వచ్చేయండి. రూ. 5 బిళ్ళ తీసి పక్కన పెట్టేసి ఈ యొక్క పాత్ర మొత్తం కూడాను మీరు ఏమిటంటే పారే నీటిలో కానీ లేకపోతే గనక ఎక్కడైనా గోతిని తీసి పాతి పెట్టండి. రూ. 5 బిళ్ళను ఎవరికైనా దానంగా ఇచ్చేసి ఇంటికి వచ్చేయండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ నియమాలు పాటించండి. ఈ పరిహారం చేయండి. మీకు ఉన్న ఎటువంటి సమస్యల నుంచైనా బయటపడాలంటే ఈ గురువు గారికి తప్పక కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి.